ప్రభునందు ప్రియులారా, గత కొన్ని దినాల నుండి మనం యోధా రాజుల చరిత్రను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి మనం యూదా రాజుల చరిత్రను గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దేవుని వాక్యములో నుండి యూదా రాజు అయినటువంటి ఆహాజు వరకు మనం మాట్లాడుకున్నాం. ఆహాజు అనేటువంటి రాజు ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో, ఎంతగా అతడు దేవునికి అవమానకరమైన కార్యాలు చేశాడో, దేవుడు చేసిన మేళ్లను మరిచిపోయి దేవునికి దుఃఖాన్ని కలిగించి, బాధ కలిగించి, చివరికి కోపాన్ని రేపి దేవుని కోపానికి బలైపోయాడు. కారణం ఏంటంటే, ఆహాజు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. చివరికి దేవుని మందిరపు తలుపులు మూసేశాడు. విగ్రహాలకు స్థానమిచ్చి వాటికి బలులు అర్పించాడు. దేవుని ప్రవక్తలు ప్రవచిస్తున్నా కూడా వారి ప్రవచనాలు వినకుండా మూర్ఖుడుగా బ్రతికాడు, మూర్ఖుడుగా చనిపోయాడు. ఆహాజు మరణించిన తరువాత యూదా రాజ్యానికి రాజు అయ్యాడు హిజ్కియా. ఆహాజు కుమారుడు హిజ్కియా ప్రియులారా రాజు అయ్యాడు యూదా రాజ్యానికి. హిజ్కియా అనగానే మనందరికీ జ్ఞాపకం వచ్చే ఒక సబ్జెక్ట్ ఏంటంటే, ఒక సందర్భం ఏంటంటే, 15 సంవత్సరాలు ఆయుష్ దేవుని యొద్ద నుండి పొందుకున్నవాడు కదండి. హిజ్కియా యొక్క జీవితం ఎందుకో దేవుడు విస్తారంగా రాయించటానికి ఇష్టపడ్డాడు. దేవుని వాక్యములో ఈ హిజ్కియాను గూర్చి రాజులు రెండవ గ్రంథం 18వ అధ్యాయము నుండి ప్రియులార వాక్య భాగములో మనము చూస్తే 20వ అధ్యాయం వరకు, అంటే 18, 19, 20 3 అధ్యాయాలు వ్రాయించాడు. అదే రీతిగా దినవృత్తాంతములు 2వ గ్రంథం 29, 30, 31 ప్రియులార 32 అధ్యాయాలు, 4 అధ్యాయాలు దినవృత్తాంతాల గ్రంథములో వ్రాయించాడు. అది కాక యెషయా గ్రంథము దేవుని వాక్యములో ప్రియులార మనము చూస్తే యెషయా గ్రంథములో కూడా దేవుడు వ్రాయించిన సందర్భం మనము చూస్తున్నాం. 36, 37, 38, 39 4 అధ్యాయాలు యెషయా గ్రంథంలో వ్రాయించాడు. హిజ్కియాను గూర్చి దేవుడు వ్రాయించినటువంటి విషయం రాజుల గ్రంథములో 3 అధ్యాయాలు, దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 4 అధ్యాయాలు, యెషయా గ్రంథంలో 4 అధ్యాయాలు వ్రాయించటానికి దేవుడు ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే, హిజ్కియా జీవితం అంత మంచి జీవితం. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలి. ఒక మూర్ఖుడి కడుపున ఒక మంచివాడు పుట్టాడు. ఒక దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగించినటువంటి ఆహాజు లాంటి దుర్మార్గుని కడుపున ఒక మంచి రాజు పుట్టాడు, హిజ్కియా. హిజ్కియా అనే మాటకు అర్థం ఏంటంటే, యెహోవాయే నా బలం అని అర్థం. హిజ్కియా అనే మాటకు అర్థం యెహోవాయే నా బలము అని అర్థం. ప్రియులారా, నిజంగా హిజ్కియా యొక్క జీవిత విధానం అంతా కూడా మనం పరిశీలన చేస్తే హిజ్కియాలో దావీదు యొక్క లక్షణాలు కనబడతాయి మనకు. అంత మంచివాడు ఎలా పుట్టాడు ఒక మూర్ఖుడు కడుపునంటే, నేనేమనుకుంటున్నానంటే హిజ్కియా యొక్క తల్లి యొక్క బాధ్యత అయి ఉంటుంది ఇది అనుకుంటున్నాను నేను. హిజ్కియా యొక్క తల్లి యొక్క బాధ్యత అయి ఉంటుంది. ఒక్కసారి మనం
ఆ పరిచయ మాటలు మనము చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం దేవుని వాక్యములో నుండి 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. దేవుని వాక్యములో నుండి ప్రియులారా, దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనము చదువుకుందామండి. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబీయా. చాలండి ప్రియులారా, చదవబడినటువంటి ఈ 2 వచనాలలో మనకు హిజ్కియా ప్రారంభ జీవితం కనబడుతుంది. హిజ్కియా ఎన్ని సంవత్సరాలకు అతడు రాజయ్యాడు? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల వయసు అంటే అది ఏ కాలం? అది యవ్వన కాలం. అంటే ఒక మంచి యవ్వన కాలములో రాజుగా పరిపాలనలోకి వచ్చాడు హిజ్కియా. అతని తల్లి పేరు మనకు దినవృత్తాంతముల గ్రంథములో అబీయా అని కనబడుతుంది. రాజుల గ్రంథంలో అబీ అని కనబడుతుంది. అబీ అన్న అబీయా అన్న ఒక్కటే. ఈ తల్లి యొక్క పెంపకంలో పెరిగాడేమో హిజ్కియా. తన తండ్రికి పూర్తిగా వ్యతిరేకంగా అతడు దేవునికి ఇష్టడుగా బ్రతికిన వాడిగా మనకు లేఖనాలలో కనబడతాడు. తండ్రేమో దేవుని యొక్క మందిరాన్ని మూసివేయించి ప్రజలు దేవుణ్ణి ఆరాధించకుండా చేసి యెరూషలేమంతా కూడా, యూదా ప్రాంతమంతా కూడా విగ్రహాలతో నింపి దేవుడు చేసిన మేలుకు ప్రతిగా కీడు చేసిన వాడిగా కనబడుతున్నాడు. అతని యొక్క పరిస్థితి, ఆహాజు యొక్క పరిస్థితిని గురించి మనం చెప్పుకున్నప్పుడు, అతడు ఆపత్కాలములో కూడా దేవునిని ఆశ్రయించక, ఆపత్కాలములో కూడా యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించిన వాడిగా మనం చూస్తున్నాం. కానీ హిజ్కియా ప్రారంభ జీవితాన్ని కనుక మనము చూస్తే, హిజ్కియాను గూర్చి మనం చదువుకున్న భాగములో అతడు యెహోవా దృష్టికి ఎవరు నడిచినట్లుగా యథార్థంగా నడిచాడు? దావీదు నడిచినట్లుగా. మనకు దినవృత్తాంతముల గ్రంథములో అతడు యెహోవా 2వ వచనంలో అతడు తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అనే మాట కనబడుతుంది. రాజుల గ్రంథంలో చూడండి, రాజుల గ్రంథము దేవుని వాక్యములో 18వ అధ్యాయములో మనం చూస్తే 3వ వచనం చదవండి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. దినవృత్తాంతముల 2వ గ్రంథములో యథార్థముగా ప్రవర్తించాడు అని మాత్రమే ఉంది. రాజులు 2వ గ్రంథంలో అతడు యథార్థముతోనే కాదు, అతడు సంపూర్ణముగా నీతిని ఏం చేశాడు? అనుసరించిన వాడిగా మనకు కనబడుతున్నాడు. ఒక యవ్వన కాలం ప్రియులారా, ఒక ప్రమాదమైన కాలం.
ఒక ప్రమాదకరమైనటువంటి స్థితి కలిగినటువంటి కాలములో తన యవ్వన జీవితములో నీతిని అనుసరించి బ్రతకటానికి ఇష్టపడ్డాడే హిజ్కియా, అది దేవునికి బాగా నచ్చింది. ఎందుకో తెలుసా? యవ్వన కాలమున దేవుని కాడి మోయుట నరునికి మేలు కదండి, మేలు కదా. ఇక హిజ్కియా యొక్క జీవిత విధానాన్ని గనుక మనము జ్ఞాపకం చేసుకుంటే, అతడు దేవుని యొక్క సన్నిధానములో ఎప్పుడైతే రాజయ్యాడో, రాజైన తరువాత మొదటి సంవత్సరం మొదటి నెలలో అతడు చేసిన మొదటి పని తన తండ్రి మూయించిన దేవుని మందిరపు తలుపులు తెరిచాడు. ఒక్కసారి చూడండి, బైబిల్ గ్రంథములో దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి, ఏం చేస్తున్నాడు చెప్పండి? యెహోవా మందిరం మీద మనసు పెట్టాడు. రాజ్యములోనికి రావటంతో, సింహాసనం మీద ఎక్కటంతోనే అతని మనసంతా దేని మీద పడిపోయింది? నా తండ్రి దుర్మార్గుడిగా బ్రతికాడు, నా తండ్రి దేవుని మందిరములో ఆరాధన జరగకుండా చేశాడు, నా తండ్రి దేవుని యొక్క మందిరమును పాడు చేసి మందిరములో ఉన్నటువంటి బంగారం అంతా అశూరీయులకు అప్పగించేశాడు. కాదు కాదు, నా తండ్రి చేసింది తప్పు, నా తండ్రి దుర్మార్గుడిగా బ్రతికాడు, నేను అలా బ్రతకకూడదు. నా తండ్రి ఏ దేవుని మందిరపు తలుపులు మూయించాడో ఆ మందిరపు తలుపులు నేను తెరవాలనుకున్నాడు. చూడండి తన తండ్రి ఏం చేశాడు? 28వ అధ్యాయం 24వ వచనం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను ఏం చేశాడు? మూసివేయించి యెరూషలేమందంతటా బలిపీఠములను కట్టించెను. ఇది ఎవరు చేసిన పని? హిజ్కియా తండ్రి చేసిన పని. హిజ్కియా తండ్రి చేసిన పని ఏం చేశాడు? దేవుని మందిరపు తలుపులను మూయించేశాడు. యెరూషలేమంతా ఏం కట్టించేశాడు? బలిపీఠాలు కట్టేసేశాడు. దేవతల యొక్క విగ్రహాలతో నింపేసినట్లుగా లేఖనాలలో మనం చూస్తున్నాం. కానీ హిజ్కియా సింహాసనం మీద ఎక్కటంతోనే, సింహాసనం మీదకి రావటంతోనే అతడు చేసిన పని, మొదటి సంవత్సరం మొదటి నెలలోనే అతడు చేసిన పని దేవుని మందిరపు తలుపులు తెరిపిస్తున్నాడు. ప్రియులారా, తన తండ్రి మూశాడు దేవుని మందిరపు తలుపులు, హిజ్కియా తలుపులు తెరుస్తున్నాడు. ప్రియులారా చూడండి, అతనికి ఇతనికి తండ్రి కొడుకులే, కానీ వాళ్ళ స్వభావాలలో చూడండి ఎంత మార్పు ఉందో, వాళ్ళ విధానాలలో చూడండి ఎంత మార్పు ఉందో. చాలాసార్లు ఇటువంటి వారు మనకు కనబడుతూ ఉంటారు. మంచి కొడుకులు చెడిపోయిన తండ్రులు, మంచి తండ్రులు వారికి చెడిపోయిన కుమారులు కనబడుతూ ఉంటారు. ప్రియులారా, హిజ్కియా విషయంలో తల్లి ఒకవేళ హిజ్కియాను ఒక మంచి బాటలో ప్రియులారా నడిపించిందేమో, మంచి మార్గం నేర్పించిందేమో తల్లి. ఎందుకంటే బైబిల్ గ్రంథములో మనము చూస్తే ప్రియులారా, కుటుంబము యొక్క పాత్రలన్నిటిలో కూడా ఎక్కువగా మంచి పాత్రను వహించిన తల్లులు బైబిల్లో మనకు కనబడతారు. మరొక విషయాన్ని చెబుతాను, ఎప్పుడు కూడా ఎక్కువ శాతం కొడుకులు తల్లుల వైపే ఉంటారు కదండి. తల్లులు కూడా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి? కొడుకుల మీదే ఉంటుంది. తండ్రికేమో కూతుళ్ళ మీద ఉంటుంది ఎక్కువ శాతం. కూతుళ్ళకి ఎవరి మీద ఉంటుంది? తండ్రి మీద ఉంటుంది. కానీ కొడుకులు ఎవరి బాటలో ఉంటారు చెప్పండి? తల్లి. ఒకవేళ పైకి తల్లి కొడుకును తిడుతున్నా లోపల మాత్రం ఆ ప్రేమ మాత్రం పోదండి, చిరిగిపోదండి. ఎందుకంటే అందుకే అంటారు తల్లి చాటు కొడుకండి అంటారు. ప్రియులారా, చాలా చక్కగా మనకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఒకవేళ ఇతడు కొడుకు కాబట్టి తల్లి యొక్క విధానమును నేర్చుకున్నాడేమో. తల్లి ఒకవేళ తన తండ్రి మూర్ఖత్వాన్ని చూచి, నాయనా నీవు తండ్రి వలె మూర్ఖుడిగా బ్రతకొద్దు, మనకు దేవుడు ఆధారం, మనము దేవుడు లేకుండా జీవించలేం, మనము దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించవలసిన వారమయ్యున్నాం, నీ తండ్రి దాన్ని ఇదిగో ఆరాధించకుండా మూసివేశాడు అని ఒకవేళ చెప్పిందేమో.
ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ ఒక మూర్ఖుని కడుపున పుట్టిన మంచి రాజుగా ఇదిగో హిజ్కియా మనకు కనబడతాడు. అతడేమో దేవుని మందిరపు తలుపులు మూస్తే, ఇతడు దేవుని మందిరపు తలుపులు తెరచి యెహోవా మందిరాన్ని బాగు చేయటానికి మొట్టమొదటిగా రాజైన మొదటి సంవత్సరములోనే మొదటి నెలలోనే ప్రారంభించాడు. మరొక పని ఏం చేశాడు? అతని తండ్రి అయిన ప్రియులారా ఆహాజు బలిపీఠములు కట్టేశాడు. ఎక్కడ పడితే అక్కడ యెరూషలేము అంతా కూడా ఏం కట్టించేశాడు? బలిపీఠాలు కట్టేశాడు. ఇప్పుడు హిజ్కియా వచ్చిన తర్వాత ఏం చేశాడో రండి. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చిరి. ప్రియులారా గమనించండి, తన తండ్రి బలిపీఠాలు కడితే ఇప్పుడు ఆ బలిపీఠాలు మనకు జీవాన్ని ఇవ్వలేవు, ఆ బలిపీఠాలు మనకు సమాధానం ఇవ్వలేవు, ఆ బలిపీఠాలు మనకు నిత్య జీవాన్ని ఇవ్వలేవు, ఆ బలిపీఠాలు మనకు దీవెన ఇవ్వలేవు. దీవెన ఇచ్చేవాడు, మనల్ని నడిపించేవాడు, మనకు ఆశీర్వాదం కలిగించేవాడు సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు కదా. నా దేవుని మందిరము తలుపులు తెరిచిన తర్వాత ఈ యొక్క దేవతలు ఉండటానికి వీల్లేదనుకొని హిజ్కియా చేస్తున్న పనేంటి చెప్పండి? ఉన్నత స్థలములన్నిటినీ, దేవతా స్తంభములన్నిటినీ ఏం చేశాడు చెప్పండి? పగలగొట్టించేశాడు. ఉండటానికి వీల్లేదు. అక్కడ మనం చూస్తే ప్రియులారా, విగ్రహములను పగలగొట్టి, అంటే పగలగొట్టాడు అని అంటే వాటి మీద ఎంత అసహ్యత పుట్టిందో హిజ్కియాకు. వాటిని పగలగొట్టించేశాడు అని వాక్యములో మనము చూస్తున్నాం. దేవుని మందిరాన్ని బాగు చేస్తున్నాడు, దేవుని మందిరపు తలుపులు తెరిచాడు, ఆగిపోయిన ఆరాధన మళ్ళీ ఏం చేశాడు చెప్పండి? ప్రారంభించాడు. జనులు యెహోవా మందిరానికి వెళ్లకుండా తన తండ్రి తలుపులు మూస్తే హిజ్కియా తన తండ్రి బాటలో నడవకుండా దేవుని మందిరపు తలుపులు తెరచి, రండి యెహోవాయే దేవుడు, మనం ఆయన్ని ఆరాధించాలి అనుకొని దేవునిని ఆరాధించటానికి ప్రజలందరినీ సమకూర్చి యెరూషలేము మందిరములోనికి పిలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఈ దేవతా స్తంభాలు కానీ, ఈ దేవతలు కానీ, ఈ బలిపీఠాలు కానీ ఒకవేళ ఉంటే ప్రజలు మా నాన్న కాలంలో ఏమైపోయారు? చెడిపోయారు, మళ్ళీ వీటిని అనుసరించే అవకాశం ఉంది అని దేవతలన్నిటినీ, విగ్రహములన్నిటినీ పగలగొట్టినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ప్రియులారా మీరు గమనించండి, తండ్రి చూస్తే మూర్ఖుడు దేవుని దృష్టిలో, కుమారుడు చూస్తే దేవునికి విధేయుడిగా బ్రతుకుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు బ్రతకాలి అని అనుకుంటున్నాడు. ఇదిగో ఈ సింహాసనం ఇచ్చింది దేవుడు కదా, ఈ సింహాసనం మీద కూర్చోబెట్టింది దేవుడు కదా, ఈ ప్రజలు దేవుని వారు కదా, ఈ ప్రజలను ఏలేవాడు కూడా దేవుని యొక్క దాసుడై ఉండాలి అనుకున్న హిజ్కియా దేవుని కొరకు ఎంతగా ప్రయాసపడుతున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. అందుకే దేవుడు హిజ్కియాను చూచినప్పుడు హిజ్కియా యవ్వన జీవితం దేవునికి నచ్చింది ప్రియులారా. హిజ్కియా ఆ మాత్రమే చేసినవాడా అని అనుకుంటే కాదండి. హిజ్కియా యొక్క జీవితం అండి, ఆ 25 సంవత్సరాల వయసులో, ఆ యవ్వన కాలములో ఎటువంటి లక్షణాలు దేవుని మీద ఉన్నాయో చూద్దామరండి. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనము నుండి చదువుకుందాం. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. ఏవండి, హిజ్కియా ఎవరి మీద విశ్వాసముంచాడు? ఏ దేవుడైతే ఇశ్రాయేలీలను నడిపించాడో, ఏ దేవుడైతే ఇశ్రాయేలీల మధ్యలో గొప్ప కార్యాలు చేశాడో ఆ దేవుని యందు ఏముంచినవాడు? విశ్వాసముంచినవాడు. అంటే హిజ్కియా ఒక మంచి విశ్వాసిగా కనబడుతున్నాడు. అతడు ప్రియులార లోకానుసారముగా చూస్తే ఇశ్రాయేలీలకు రాజే, అధికారే, పరిపాలకుడే.
కానీ దేవుని విషయములో దగ్గరకు వచ్చేసరికి దేవుని యందు ఏముంచిన వాడు చెప్పండి? విశ్వాసముంచిన వాడుగా, ఒక విశ్వాసిగా మనము చూస్తున్నాం ప్రియులారా. ఒక విశ్వాసి, ఒక దేవుని నమ్మినవాడు పరిపాలనలో కూర్చుంటే ఎంత బాగుంటుందండి పరిపాలన? ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఒక దేవుని ఎరిగినవాడు, దేవుని తెలుసుకున్నవాడు, దేవుని మార్గములో నడిచేవాడు దేవుని యొక్క సన్నిధానములో కూర్చొని ప్రజలను పరిపాలిస్తూ ఉంటే మోసాలు జరుగుతాయా? హత్యలు జరుగుతాయా? ప్రియులారా, దుర్మార్గపు పనులు జరుగుతాయా? జరగవండి. దేవుని యందు విశ్వాసం ఉంచటం అంటే అంత తేలికైనటువంటి పని కాదు కదా. ఏవండి, విశ్వాసము అనేటువంటిది ఇదిగో హిజ్కియా జీవితంలో కనబడుతుంది అనంటే అతడు దేవునికి ఇష్టమైన వాడు అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనము చూస్తున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అంటే, ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి హిజ్కియా బ్రతుకుతున్నాడు కాబట్టి హిజ్కియా ఎవరికి ఇష్టమైన వాడు? దేవునికి ఇష్టమైన వాడిగా కనబడుతున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఒకటైతే, వాక్యములో అతని గూర్చి దేవుడు వ్రాయిస్తున్న మాట, ఒక అద్భుతమైన మాట కనబడుతుందండి. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను, అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. ఏంటట? ఏవండి, విశ్వాస విషయంలో, దేవుని యొక్క సన్నిధానములో జీవించే విషయంలో హిజ్కియాకు పూర్వం ఉన్నవారు కానీ, హిజ్కియాకు తర్వాత ఉన్నవారు కానీ అతనితో సమానము కాలేకపోయారట. దేవుని యందు విశ్వాసం ఉంచే విషయంలో ప్రియులారా, దేవుడు రాయిస్తున్నాడు ఆ మాట. ఎంత గొప్ప మాటో చూడండి. ఒక రాజు దేవుని యందు విశ్వాసం ఉంచే విషయంలో ప్రియులారా, ఇదిగో ఎంతటి మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తున్నాడో మనము ఆలోచించాలి. ప్రియులారా, హిజ్కియాని గురించి చాలా సంగతులు ఉన్నాయి, మనము చెప్పుకుందాం ఆయన గురించి. ఈ ఒక్కరోజుతో హిజ్కియా జీవితం అవ్వదు. ఎందుకంటే దేవుడు చాలా విస్తారంగా వ్రాయించాడు హిజ్కియాను గురించి. వ్రాయించడానికి కలిగిన కారణం ఏంటంటే, దావీదు లాంటి యథార్థమైన జీవితం ఎవరిలో కనబడుతుంది? హిజ్కియాలో కనబడుతుంది. దావీదు లాంటి నీతి ఎవరిలో కనబడుతుంది? హిజ్కియాలో కనబడుతుంది. ఇంతవరకు దావీదు తర్వాత వచ్చినటువంటి రాజులలో ప్రియులారా, వీరి తాత ఉన్నాడే యోతాము తర్వాత యోతాము కంటే మించిన విశ్వాసము కలిగిన వాడు ఎవరు కనబడుతున్నారు చెప్పండి? హిజ్కియా మనకు కనబడుతున్నాడు. అందుకే దేవుడు అతని విషయములో వ్రాయిస్తూ హిజ్కియా లాంటి వాడు అతని పూర్వమందు కానీ అతని తర్వాత కానీ ఎవరు లేడు. కారణం ఏంటంటే 6వ వచనం చదవండి. అతడు యెహోవాను ఏం చేశాడు చెప్పండి? యెహోవాను నమ్మటం కాదు. ఏవండి, యెహోవా యందు విశ్వాసం ఉంచటం కాదు. యెహోవాను ఏం చేశాడు చెప్పండి? హత్తుకున్నాడు. ఎవరిని హత్తుకున్నాడు? యెహోవాను హత్తుకున్నాడా? అదేంటి? యెహోవాను హత్తుకోవటానికి యెహోవా హిజ్కియా దగ్గర ఉన్నాడా? హిజ్కియాతో ఉన్నాడా? ఏవండి, ఒకవేళ ఉన్నా కూడా ఆయనేంటి ఈయనేంటి? ఆయనేంటి, ఆయన యొక్క స్థానం ఏంటి, ఈయన స్థానం ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని వాక్యములో మనము చూస్తే దేవుని యొక్క పరిస్థితిని గురించి మనము ఆలోచన చేస్తే బైబిల్ ఏం చెబుతుందంటే, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము అని ఉంది కదా. అంటే ఇప్పుడు ఆకాశములో దేవుడు కూర్చుంటే, ఆయన కూర్చున్నప్పుడు ఆయన పాదాలు వచ్చి ఎక్కడ ఆనాయి చెప్పండి? భూమి మీద ఆనాయి. ఒకవేళ దేవుడు నిలబడితే ఏవండి, ఇంకా ఆయన హత్తుకోవటానికి ఇప్పుడు హిజ్కియా ఎలా సరిపోతాడు చెప్పండి? హిజ్కియా ప్రియులారా, ఒక 5-6 అడుగుల మనిషి, 5-6 అడుగుల మనిషి ఇప్పుడు దేవుణ్ణి హత్తుకోవాలంటే ఆయన పాదాలు తప్ప ఇంకా ఆయనకేమీ దొరకవు మామూలుగా. ఇక్కడ హత్తుకున్నాడు అనంటే వాక్యానికి బందీ అయిపోయాడు.
వాక్యానికి సంపూర్ణంగా లోబడిపోయాడు. ధర్మశాస్త్రాన్ని పాటించటంలో దేవుని వాక్యానికి ప్రియులారా అతడు చాలా దగ్గరైపోయాడు. వాక్యానుసారముగా జీవించటం, వాక్యమును ప్రియులారా వింటున్న మనం వాక్య విధానములో బ్రతకటమే కదండి యెహోవాను హత్తుకోవటం అంటే. మనుషులంటే ఒక మనుషుడు మరొక మనుషుని హత్తుకోవటానికి అవకాశం ఉంది. దేవుణ్ణి హత్తుకోవటం అంటే ఆయన వాక్యాన్ని ప్రేమించటమే కదా, ఆయన వాక్యానుసారమైనటువంటి రీతిలో మనం బ్రతకటమే కదా. కనుక ప్రియులారా హిజ్కియా ప్రారంభమే చాలా అద్భుతంగా ప్రారంభమైంది. హిజ్కియా జీవితం ప్రియులారా, తన తండ్రి ఎంత మూర్ఖుడని చెప్పుకున్నామో హిజ్కియా అంత మంచివాడిగా దేవునిలో మనకు కనబడుతున్నాడు. ప్రియులారా, సమాజము చూచినప్పుడు ఒకవేళ హిజ్కియాను చూచి సమాజములో ఉన్న ప్రజలు ఇలా అనుకుని ఉంటారు, అరే వీళ్ళ తండ్రి ఇంత భయంకరమైనటువంటి వాడిగా జీవించాడు, హిజ్కియా ఏంటి ఇంత మంచివాడుగా అతని కడుపున పుట్టాడు, నిజంగా ఇది నమ్మశక్యమైనదేనా అని ఒకవేళ అనుకుని ఉండొచ్చు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోనండి, భూమి మీద పుట్టే ప్రతి నరుడు, భూమి మీద జన్మించే ప్రతి వ్యక్తి దేవునికి అంకితమైపోయి బ్రతకాలనేదే దేవుని కోరిక, దేవుని చిత్తం. ప్రియులారా, అతడు రాజే కావచ్చు, అతడు అధికారే కావచ్చు, అతడు మంత్రే కావచ్చు, అతడు సైనికుడే కావచ్చు, అతడు సామాన్యమైనటువంటి ప్రజల్లో ఉన్నవాడే కావచ్చు, ప్రతి ఒక్కడు దేవుని దృష్టిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి స్థితిలో ఉండాలనేదే దేవుని మొదటి నుండి కోరిక. ప్రియులారా, ఆలోచించండి, ఒక రాజు, ఒక అధికారము కలిగిన వాడు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రియులారా దేవునితో హత్తుకొని బ్రతుకుతున్నాడు అనంటే ఎంత గొప్ప విషయం. హత్తుకొని బ్రతకటం అనేది మనకు ఒక ప్రేమ తత్వాన్ని చూపిస్తుంది కదండి. బైబిల్లో మనకు తెలుసండి, రూతు, నయోమి, ఓర్పా. ఏవండి, నయోమికి భర్త చనిపోయాడు, నయోమి యొక్క కొడుకులిద్దరూ చనిపోయారు, మిగిలిందెవరు? కోడళ్ళే మిగిలిపోయారు. ఆ మోయాబు దేశంలో కోడలతో చెప్పేసింది, అమ్మా తిరిగి మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీరు యవ్వన కాలములో ఉన్నారు, మీరు పెళ్లి చేసుకొని మళ్ళీ సంతోషించే అవకాశం ఉంది, నేను చూస్తే పెద్దదాన్ని అయిపోయాను, తిరిగి నా దేశానికి నేను వెళ్ళిపోతున్నాను అని అన్నప్పుడు మొట్టమొదటిగా ఇద్దరు కోడళ్ళు కూడా ఒప్పుకోలేదు, నీతో వస్తామన్నారు. కానీ తర్వాత ఆమె బ్రతిమిలాడగా ఓర్ప ఆమెను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం ఆమెను హత్తుకొని వచ్చేసిందంటే అర్థం ఏంటి? ఎంత హత్తుకుందో తెలుసా అండి? హత్తుకుందంటే ఏది ఇట్లా కౌగిలించేసుకుని వదిలిపెట్టేసిందనా? హత్తుకొని వచ్చేసిందంటే అర్థం ఏంటంటే ఆమె చెప్పిన మాటల్లోనే అర్థమైంది, అత్త నన్ను తిరిగి వెళ్ళిపోమని అనొద్దు, ఎందుకంటే నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించు చోటనే నేనును నివసిస్తాను, నీవు ఎక్కడైతే ఉంటావు అక్కడే ఉంటాను నేను, మరణము తప్ప మనిద్దరిని ఏది వేరు చేయలేదు. అది హత్తుకోవటం అంటే, మరణము తప్ప మనిద్దరిని ఏది వేరు చేయలేదంటే ఒక్కసారి ఆమె అత్తా కోడళ్ళ యొక్క ఆ ప్రేమ చూడండి ఎంత బాగుందో, ఎంత చక్కని ప్రేమ ఒకసారి గమనించండి ప్రియులారా. నిజంగా నయోమి కూడానండి తన కోడల్ని ఎలా చూసిందంటే కోడల్లాగా చూడలేదండి, కూతురులాగా చూసిందండి. మీరు అందుకే చూడండి ప్రియులారా, రూతు గ్రంథాన్ని చదివేటప్పుడు నా కుమారి అని తన కోడల్ని పిలిచింది తప్ప కోడలా అని ఎప్పుడు పిలవలేదు. మీరు రూతు గ్రంథాన్ని చదువుతుంటే మనకు అర్థమవుతుంది. తన కోడల్ని ఎలా చూసిందంటే కుమార్తెగా చూసింది. ఆ కోడలు కూడా తన అత్తని ఎలా చూసిందంటే అత్తగా చూడలా, తల్లిగా చూసింది. వాళ్ళిద్దరి మధ్యలో అత్తా కోడళ్ళ లాంటి ప్రేమ కాదు, తల్లి కూతుళ్ళ లాంటి ప్రేమ ప్రియులర పెనవేసుకుపోయింది. నిజంగా వారి జీవిత చరిత్రను మనం చదువుతూ ఉంటే రూతు ఎక్కడైనా ఏ విషయములోనైనా తన అత్త మీద గొడవ పడినట్టుగా, లేకపోతే ఆమెను హింసించినట్లుగా, బాధించినట్లుగా కనబడుతుందా? ఎక్కడైనా ప్రియులారా నయోమి తన కోడలైనటువంటి రూతును అవమానపరిచినట్లుగా, తిట్టినట్టుగా, లేకపోతే ఆమెను అనేక రకాలైన మాటలు అన్నట్లుగా కనబడుతుందండి?
కనబడదండి. నయోమి చెప్పిన మాట రూతు వింటుంది. రూతు ప్రియులారా తన యొక్క అత్తతో చెబుతుంది, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, నేను వెళ్ళి పరిగేరుకొస్తా, మన ఇద్దరికి భోజనం నేనే తీసుకొస్తా అని ఆమె చెప్పటంలో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ గొప్ప ప్రేమతత్వం చూడండి. దాన్ని హత్తుకొని బ్రతకటం అంటే, హత్తుకొని జీవించటం అంటే అదే ప్రియులారా. వాక్యము వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, హత్తుకొని జీవించటం అంటే ఏదో శారీరకంగా ప్రియులారా ఫిజికల్గా మనం పట్టుకొని ఏదో కౌగిలించుకోవటం కాదండి. ఆ ప్రేమతత్వాన్ని చూపించటం. నిజంగా ఇక్కడ దేవుని వాక్యములో హిజ్కియా దేవుని హత్తుకున్నాడు అనంటే అంతగా దేవుడిని ప్రేమించాడు. దేవుని మాట వినే విషయంలో, దేవుని మాట ప్రకారం బ్రతికే విషయంలో, దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో, దేవుని యొక్క మార్గములో నడిచే విషయంలో అంతగా హత్తుకున్నాడు అంటే దేవునిని కాక మరొక దేన్ని కూడా అతడు ప్రేమించలేదు. తన ఎదుట చివరికి మోషే నిలబెట్టిన ఇత్తడి సర్పాన్ని కూడా ఏం చేసేసాడు? వద్దు, దానికి అప్పటికే ఇశ్రాయేలీలు నెహుష్టాను అనే పేరు పెట్టేశారు. దానికి ఒక దేవత పేరు పెట్టేసేసారు. దానికి పెట్టి దాన్ని కూడా ఆరాధిస్తున్నారు. ఇది కూడా వద్దు అని దాన్ని కూడా తీసేశాడు. మీరందరికీ కావలసింది మందిరం, మనందరం వెళ్ళవలసింది మందిరం, మనందరం ఆరాధించవలసింది మందిరం. విగ్రహాలతో కాదు మనకు పని. అది ఒకవేళ మోషే నిలిపినటువంటి ఇత్తడి సర్పమైన దాని వలన ఇశ్రాయేలీలు గొప్ప లాభం పొందిన అది ఒక ఆరాధన స్థలంగా మారిపోకూడదు, అది ఒక విగ్రహంగా మారిపోకూడదు. అది ఉంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. హృదయములో విశ్వసించాలి, హృదయముతో ప్రభుని హత్తుకోవాలి తప్ప ఏదో ఒక విగ్రహాన్ని నిలబెట్టుకొని దాన్ని కాదు మనం హత్తుకోవలసింది అని దానిని కూడా ప్రియులారా మోషే నిలబెట్టిన ఇత్తడి సర్పాన్ని కూడా చిన్నాభిన్నాలు చేసేశాడు. పగలగొట్టి చిన్నాభిన్నాలు చేసి తన తండ్రి నిలిపిన బలిపీఠాలన్నిటినీ పడగొట్టి ప్రజలందరి మనస్సును ఎవరి వైపుకు త్రిప్పాడో తెలుసా? జీవము గల దేవుని వైపుకి త్రిప్పాడు. ప్రజలారా, మీరు మా తండ్రి కాలములో మీరు ఈ విగ్రహాలను ఆరాధించారు. ఇది కాదు మనకు ఆధారమైంది, ఇవి కాదు మన జీవితాన్ని కాపాడేవి, ఇవి కాదు మన బ్రతుకులకు నిజమైనటువంటి ఆనవాలు. మన బ్రతుకునకు కావలసిన వాడు పరలోకమందున్నాడు. పరలోకమందున్న తండ్రి ఆయన మనకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్ర ప్రకారం బ్రతకాలి, ఆ ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి అని అంటూ దేవునికి తన్ను తాను అంకితమైపోయాడు. ఆ అంకితమైన తన జీవితాన్ని ప్రజలకు కూడా చెప్పి మందిరపు తలుపులు తెరచి, రండి ఇక్కడ మనం ఆరాధించవలసిన స్థలమని ప్రజలందరినీ దేవుని వైపుకు పురికొల్పుతున్న, దేవుణ్ణి బహుగా అత్తుకున్న వ్యక్తి ఎవరంటే రాజైన హిజ్కియా, యూదా రాజైన హిజ్కియా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును వింటున్న మనం ఆలోచించుకోవాలి. మనం ఎవరిని హత్తుకుంటున్నాం? దేని మీద మనకు ప్రేమ ఎక్కువైపోయింది? డబ్బు మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద, లేకపోతే పేరు ప్రఖ్యాతుల మీద, ఇంకా వేటి మీదో నీవు ప్రేమ కలిగి ఉంటున్నావా? నీ ప్రేమ వేటి మీద ఉన్నా అది నీకు నష్టమే. కానీ నీ ప్రేమ దేవుని మీద ఉంటే మాత్రం అది నీ జీవితానికి మేలు కలిగిస్తుంది. అందుకే మనం మొట్టమొదటిగా మనలను ప్రేమించిన దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఒకవేళ దేవుణ్ణి అడుగుదాం మనం, ప్రభువా నీవు ఎవరిని ప్రేమించావయ్యా మొట్టమొదటిగా అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? మొట్టమొదటిగా ప్రేమించింది నిన్నే అంటాడు ఆయన. నిజమండి. పరలోకమందున్న దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, పరలోకములో సమస్తమును ప్రియులారా నడిపిస్తూ ఈ లోకములో ప్రియులారా మన జీవితాలకు ఆధారమైనటువంటి దేవుడు, నీవెవరిని ప్రేమిస్తున్నావయ్యా అని అంటే ఆయన ఏమంటాడో తెలుసా అండి? నేను మొదట ప్రేమించింది నా కుమారుడైన యేసుక్రీస్తును కాదు, పరిశుద్ధాత్మను కాదు నేను ప్రేమించింది, మొదట నేను మిమ్మల్ని ప్రేమించాను అంటాడు. అంతే కదండి, మనల్ని ప్రేమించబట్టే కదా తన కొడుకును కూడా సిలువలో ఏం చేశాడు? బలియాగం చేసేసాడు. ఎవరైనా ప్రియులారా ఇతరుల దగ్గర నుంచి కొడుకును కాపాడుకోవాలనుకుంటారు. ఇతరులు ప్రియులారా తన కొడుకును బాధ పెడుతుంటే ఆ బాధ నుండి నా కొడుకును తప్పించుకోవాలనుకుంటారు. కొడుకును చంపుకొని బయట వారిని ఎవరైనా విడిపించుకుంటారండి? తండ్రి చేసిన పని అదే కదండి. మనందరము నశించిపోతూ ఉండగా, మనందరము నిత్య నరకానికి వెళుతూ ఉండగా, మన పాపాన్ని బట్టి శిక్ష మనము పొందుతూ ఉండగా ఆయన
తన కుమారుణ్ణి సిలువ ఎక్కించాడు, నలుగగొట్టాడు, అవమానపరిచాడు, ఆయన్ని అనేక విధాలుగా బాధపరిచాడు. ఆయన నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యింది. మనల్ని రక్షించటానికి ఆయన ప్రేమ మన మీద పుట్టింది. ఆయన మొదట మనలను ప్రేమించాడు. ఆ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే ఆ వ్రాయబడినటువంటి మాటను చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూచినట్లయితే 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. చాలండి. ఆయనే మొదట మనలను ఏం చేశాడు చెప్పండి? మొదట మనలను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడండి? ఎంత ప్రేమించాడో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించేశాడు. ఎవరిని? తన కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించేశాడు. వెళ్ళి చచ్చిపోవాలి, నువ్వు వెళ్ళి శ్రమలు పొందాలి, వెళ్ళి శిలువ మరణం పొందాలి, అవమానాలు పొందాలి, దుఃఖాన్ని అనుభవించాలి, నీవు కొరడా దెబ్బలు తినాలి, ఇదిగో నీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకోవాలి, నీ యొక్క వీపు నాగలి చాళ్ల వలె దున్నబడాలి, నీ కాళ్ళు చేతులలో మేకులు కొట్టబడాలి, వెళ్ళిపో అని అనుగ్రహించేశాడు. మనల్ని ప్రేమించాడు ఆయన. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన కుమారుని కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమ కలిగిన వాడిని హత్తుకోవటంలో తప్పేముందంటారా చెప్పండి? ఎంత ప్రేమ కలిగిన వాడిని మనం ప్రేమించటంలో తప్పేమైనా ఉందంటారా? ప్రియులారా, మరి నువ్వెవరిని ప్రేమిస్తున్నావు ఈ దినాన్న? ఎవరిని హత్తుకొని బ్రతుకుతున్నావు? ఎవరి మీద నీ విశ్వాసం? ఒక రాజు, ఒక హిజ్కియా యోధా రాజ్యములో రాజ్య పరిపాలన చేస్తున్న అధికారిగా ఉన్నాడు, కానీ అతడు చేసిన పనులు ఎంత బాగున్నాయో మీరు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఇక అతడు చేసినటువంటి ఇంకా గొప్ప పనులు మనము రాబోయే కాలములో చూడబోతున్నాం. ఈ దినాన్న మనం ఆలోచించాలి. మనము ప్రియులారా, అధికారము కలిగిన ఆ యోధా రాజు అయినటువంటి హిజ్కియాకున్నంత ధనం మనకు లేదు, అతనికున్నంత అధికారం కూడా మనకు లేదు, అతనికున్న సైన్యం మనకు లేదు, అతనికున్న హోదా మనకు లేదు. ప్రియులారా, అంత హోదా కలిగిన వాడే దేవుడిని యందు విశ్వాసముంచి దేవుడిని అంతగా హత్తుకుంటే మనం ఇంకెంత హత్తుకోవాలండి? దినదినము కాపాడుతూ, జీవితములో కష్టపడుతూ, పని చేసుకుంటూ జీవితాన్ని ప్రియులారా ముందు కొనసాగించుకోవటానికి ఎన్నో బాధలు పడుతూ మనము జీవితాన్ని ముందు కొనసాగిస్తున్నప్పుడు మనకు తోడుగా ఉండి, మనకు ఆశ్రయమై ఉండి, మనకు దుర్గమై ఉండి, మనల్ని కాపాడుతూ, మనకు ఆరోగ్యం ఇస్తూ, మనకు శక్తినిస్తూ, మన జీవితానికి ఆధారమైనటువంటి దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమించాలో ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. మనలను ప్రేమించిన ఆ దేవుడు మన కోసం తన కుమారుణ్ణి వదిలిపెట్టేశాడు. మరి నువ్వు ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్న నీవు ఏదైనా విడిచిపెట్టావా ఈ లోకంలో? దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టావా? ఏవండి, నా ప్రభు కోసం నేను ఇది విడిచిపెట్టానండి, నా దేవుని కోసం నేను ఇది విడిచిపెట్టానండి. ఎప్పుడైనా ప్రియులారా ఆ మాట అనగలిగావా? పౌలు అన్నాడు ఆ మాట. ఏవి నాకు లాభకరములయున్నవో క్రీస్తు నిమిత్తము నేను వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని దానిని విడిచిపెట్టేశానన్నాడు. లాభకరములన్నీ క్రీస్తు నిమిత్తం ఏం చేశాడు చెప్పండి? విడిచిపెట్టేశాడు. అది హత్తుకోవటం అంటే, అది ప్రేమించటం అంటే. ప్రియులారా, మనము ఎటువంటి ప్రేమతో ప్రభువుని వెంబడిస్తున్నాం ఆలోచించండి ప్రియులారా. ఒక మంచి నిర్ణయంతో ముందుకు వెళదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మరి కొన్ని సంగతులు మనము రాబోయే దినాలలో నేర్చుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వింటున్న మనం ఒకసారి మనము ఆలోచన కలిగి ముందుకు వెళ్ళగలిగితే, ఇదిగో ఆహాజు
దేవుని దృష్టిలో మూర్ఖుడుగా బ్రతికితే ఆహాసు కుమారుడైనటువంటి హిజ్కియా తన తల్లి యొక్క పెంపకంలో ఒక మంచి బాటలో నడుస్తున్నాడు. మన పెంపకం ఎలా ఉంది మన పిల్లల విషయంలో? ప్రియులారా, ఈనాడు ఎన్నో కుటుంబాలలో సరైన పెంపకము లేక కుటుంబాలే నాశనమైపోతున్నాయి, జీవితాలే నాశనమైపోతున్నాయి. దేవుడు లేనటువంటి జీవితం, దేవుడు ఉన్నట్టుగా నటిస్తున్నారు కానీ దేవుణ్ణి చూపించలేనటువంటి జీవితం, ప్రేమ లేని జీవితం, ఆధ్యాత్మికమైన స్థితి లేని జీవితం, ప్రేమ అనురాగాలు లేనటువంటి జీవితాలు ఈనాడు కనబడుతున్నాయి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మన ఎడల చూపిన ప్రేమ మనము కొలత వేయలేమండి. మన కోసం తన కుమారుణ్ణి సిలువలో బలి చేశాడు, తన కుమారుణ్ణి నలగగొట్టేశాడు, తన కుమారుణ్ణి వదిలేసుకున్నాడు. నువ్వు చనిపోయినా పర్వాలేదు నాయన, నీ చేతులు కాళ్ళల్లో మేకులు కొట్టబడినా పర్వాలేదు నాయన, నీ వీపు నాగలి చాళ్ల వలె దున్నబడినా పర్వాలేదు నాయన, నీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడినా పర్వాలేదు నాయన, ఆఖరి పట్టు వరకు రక్తము కార్చినా పర్వాలేదు నాయన. నశించిపోతున్న నా పిల్లలు నా దగ్గరకు రావాలి, నశించిపోతున్న పిల్లలు నా వైపు చూడాలి. వారి జీవితాలలో, హృదయాలలో ఎన్నో విగ్రహాలతో నిండిపోయారు. అవన్నీ పగలగొట్టి నా వైపుకు తిరగాలి, వాళ్ళు తిరగాలి. అంతగా ప్రేమించాడు దేవుడు మనల్ని, అంతగా ప్రేమించాడు. ఆ ప్రేమించినటువంటి ప్రభువును హత్తుకొని ఆయన యందు విశ్వాసముతో బ్రతకటం మన జీవితంలో ఆయన కోరుకుంటున్నటువంటి ఆయన కోరిక. ప్రియులారా, ఒక్కసారి మనం ఎలా ఉన్నాం, ప్రభుతో ఎలా నడుచుకుంటున్నాం, ఎలాంటి జీవితము కలిగి మనము దేవుణ్ణి వెంబడిస్తున్నాం ఆలోచిద్దాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి నీ వాక్యములో నుండి మీ యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో హిజ్కియా గుర్తించాడు గనుక మిమ్మల్ని హత్తుకున్న ఆ జీవితం మాకు కనబడుతుంది. నీ యందు విశ్వాసం ఉంచిన ఆ జీవితం మాకు కనబడుతుంది నాయన. అతని పూర్వీకులలో కానీ, అతని తరువాత కానీ అతనితో సమమైన వాడు ఎవ్వడూ లేడని మీరే అతని గురించి సాక్ష్యం చెబుతున్నారంటే, అతడు రాజు అయ్యుండి, అధికారి అయ్యుండి కూడా ఎంతగా ప్రభు మిమ్మల్ని ప్రేమించాడో మాకు అర్థమవుతుంది. తండ్రి, ఈ దినమున మీ సన్నిధిలో ఉన్నటువంటి మేము ఏదో ఆదివారం అని నీ సన్నిధికి వచ్చి కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోతున్నామేమో నాయన. నీ ప్రేమను అర్థం చేసుకోకుండానే, నీ ప్రేమలో నిలవకుండానే, నీ యందు విశ్వాసం ఉంచకుండానే మా బ్రతుకులు అలవాటుగా వచ్చి అలవాటుగా వెళ్ళిపోతూ ఇలా కొనసాగుతున్నాయేమో. కానీ ఇప్పటికైనా నీ ప్రేమను మేము అర్థం చేసుకొని, నీ కుమారుని యొక్క శిలువ మరణం ఎంత ఘోరంగా ఉందో, నీ కుమారుని అంత ఘోరంగా నలగగొట్టి మమ్మల్ని రక్షించుకున్నారు తండ్రి. అందుకై మీకు స్తోత్రాలు. ఇదిగో ఆ కుమారుని యొక్క మా ఎడల చూపినటువంటి ఆ ప్రేమను మేము తెలుసుకోవాలని మా ముందు మీరు ప్రభు బల్లను ఉంచారు, ప్రభు శరీరమును ఉంచారు, ప్రభు రక్తమును ఉంచారు. వారం వారం మేము ఆ శిలువను జ్ఞాపకం చేసుకొని నీ ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోవటానికి సహాయం చేస్తున్నారు తండ్రి. అందుకై వందనాలు. కూడిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి, మీ కృపలో దీవించండి, ఆశీర్వాదకరముగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకములో మేము అనేకులకు కనబడుతున్నప్పుడు అనేకులు మాలో క్రీస్తును చూడటానికి, దేవుని ప్రేమను చూడటానికి, దేవుని లక్షణాలు చూడటానికి తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకా ఇక్కడ కూర్చొని ఎవరైతే నీ మాటలు వింటున్నారో, రక్షణ పొందని వారు రక్షణ పొందటానికి, రక్షణ పొందిన వారు ఆత్మీయ స్థితిలో బలపడటానికి తగిన సహాయము చేయండి. వారి వారి జీవనోపాధి విషయంలో పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలము బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము మా కుటుంబాలు నీ యందు విశ్వాసము కలిగి మీలో జీవించటానికి, మీ వెంట నడవటానికి తగినటువంటి రీతిలో ప్రభు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. దుష్టుడు చేసే ప్రతి పనిని గుర్తించి వాడిని జయిస్తూ
ఈ లోకములో ప్రభు నీ పిల్లలుగా మేము బ్రతకటం మాకు నేర్పించండి. ఇక్కడ ఉన్నటువంటి చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధాప్యములో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించి పంపించండి. మీరే అన్ని విషయాల్లో మీ సహాయం అందించి మా బ్రతుకులను క్రీస్తు రాకడ వరకు, మా మరణం వరకు నీ ఆత్మచేత నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు ప్రేమతో ఇచ్చిన కానుకలను దీవించి ప్రతిఫలము బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.